కోడికు తల్లే ఒల్లిరుసుకుందే కోడెలాగల్లే యాప పుల్లల షేదు నమిలిందే రామ 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 తలకు పోసుకుందే నా నేల తల్లే అలికి పూసుకుందే ముగ్గు సుక్కల్లే సద్ది ముటల్లే సగబెట్టుకుందే బాయి గిర్కన పల్లె ఏ తెల్లని పాలధారలల్ల పల్లె తెల్లారుతుంటదిరా గుళ్ళోని గంటలు కాడెట్ల మెడలోన జంటగా మోగుతూ ఉంటాయిరా నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా కొట్టు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా చల్లగాలి మోసుకొచ్చెరా సేను శిలకల ముచ్చట్లు దారి పొడుగు సెట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు గట్టి మోపులు ప్రశాంతమైన పల్లెటూరు, పచ్చని పంట పొలాలు, స్వచ్ఛమైన గాలి. పల్లెటూర్లలో ఇవి చాలా బాగుంటాయి. ఈ ప్రపంచంలో ఎవరికైనా టాలెంట్ ఉంది అనంటే గుర్తించే వాళ్ళకన్నా కిందికి లాగేవారు ఎక్కువ ఉన్నారు. ఎంతమంది ఎన్ని రకాలుగా అన్నా తన గోల్ని మాత్రం రీచ్ అయ్యే తీరతాడు. ఇది పక్కన పెడితే మీకు జరిగిన ఒక కుర్రోడి కథ చెప్పాలి. పదండి స్క్రీన్ మీద ఆ కథని చూపిద్దాం. ఒంటరి జననం ఏకాకి మరణం. బా, హార్ట్ టచింగ్ డైలాగ్. ఇదే మన టైటిల్, ఒంటరితనం. రే అఖిల్, బాగున్నావరా? వచ్చినావు? మొన్న వచ్చారా? ఎక్కడున్నావురా ప్రజెంట్? ఏం లేదురా, బెంగళూరులో ప్రైవేట్ జాబ్ చేసిన 30K శాలరీ. 30K శాలరీనా? నువ్వేం చేస్తున్నావురా మరి? నీకు తెలియదు ఏముందిరా, షార్ట్ ఫిల్మ్ తీయాలని చెప్పి స్క్రిప్ట్ కోసం వెతుకుతున్నా, స్క్రిప్ట్ రాస్తున్నా. ఓకేరా కృష్ణ, మరి నువ్వు వెళ్ళొస్తా, కొద్దిగా నాకు పని ఉంది. సరే సరే, ఓకే ఓకే, వస్తాలే. అవును, అఖిల్ గాడు ఉన్నాడు కదా, అఖిల్ గానితో షార్ట్ ఫిల్మ్ తీసే ఎట్లుంటుంది? ఇదేదో బాగుంది కదా, ఎట్లా చెప్పినట్టుగా వింటాడు. అఖిల్ గానితో షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేయాలి. ఓకే, హలో అఖిల్ హలో, చెప్పురా. ఎక్కడున్నావురా? ఇంటి దగ్గర ఉన్నారా? చెప్పురా. ఇంటి దగ్గర ఉన్నావా? అదే సాయంత్రం మన అడ్డాకాడికి వస్తావరా? ఒకసారి చిన్న పనింది నీతో. సరే వస్తాలేరా. సరేరా, సరే సరే సరే, ఓకే ఓకే. అఖిల్ గానికి ఎలాగైనా సరే ఈ కథ చెప్పి ఒప్పించాలి, ఒక మంచి షార్ట్ ఫిల్మ్ తీయాలి. రారా అఖిల్. చెప్పురా. ఏం లేదురా, నీకు చిన్న కథ చెప్పాలని పిలిచా, దా కూర్చో. చెప్పురా మరి. ఇదేరా స్టోరీ. చాలా బాగుంది కదా స్టోరీ. మరి స్టార్ట్ చేయొచ్చు కదా స్టోరీ. రే అఖిల్, ఒక చిన్న హెల్ప్ చేయాలరా నాకు.
ఈ షార్ట్ ఫిల్మ్ మన ఇద్దరం కలిసి చేయాలిరా. నేను షార్ట్ ఫిల్మ్ తీయడం నీతో నీకేమైనా పిచ్చా ఇంకతి రే అఖిల్, ఎలా అఖిల్. చేస్తాను అనుకున్నావు షార్ట్ ఫిల్మ్? నీ టైం వేస్ట్ చేసేది కాక నా టైం కూడా వేస్ట్ చేయాలనుకుంటున్నావా? ఇలాంటి దానికి నన్ను రే, పిలిచే అలా కాదురా. ఇలాంటి దాన్ని నన్ను పిలిచొద్దు కృష్ణ. బాయ్, గుడ్ బాయ్. రే అఖిల్, రే రే ఏ కృష్ణ, ఏం చేస్తున్నావు ఇక్కడ? మనసేం బాగాలేదన్నా, అందుకే ఇక్కడికి వచ్చి నిలవన్నా. ఏమైందిరా కృష్ణ, అలా మాట్లాడుతున్నావు? సరే కానీ ఎంతవరకు వచ్చింది షార్ట్ ఫిలిము? మాకు ఏమైనా క్యారెక్టర్ ఉంటుందా ఉండదా? ఆపేద్దామనుకుంటున్నా ఈ షార్ట్ ఫిలింలు రాయడాలు తీయడాలు. ఎందుకు ఆపేయాలనుకుంటున్నావు? నా అనుకున్న వాళ్ళు నా వాళ్ళు కాదన్నా, నా చుట్టూ తిరుగుతూ నవ్వుతూ తిరుగుతూ నన్ను ఏడిపిస్తున్నారన్న. అన్నా చాలా బాధేస్తుందన్న. నా అనుకున్న వాళ్ళే నువ్వేం నువ్వేం డైరెక్టర్ అవుతావు, నీ వల్ల ఏమవుతుంది అంటున్నారన్న. ఎవరో ఏదో అన్నారని నీ లక్ష్యాన్ని ఎందుకు వదులుకుంటున్నావు? నీ మీద నీకు నమ్మకం లేదా? ఉంది కదా, ముందుకు సాగిపో. 10వ తరగతి 4 సార్లు రాశానన్నా. ఇంట్లో వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని దూరం చేసుకున్నానన్నా. ఏదో రోజు డైరెక్టర్ అవుతానన్న నమ్మకం తప్ప చేతిలో ఏం లేదన్నా. చదువుతో ఏం పని ఉందిరా? మీ ఇంట్లో వాళ్ళతో ఏం పని ఉందిరా? నీ నమ్మకం నీతో ఉంది కదా. వాళ్ళంతా నమ్మకపోతే నువ్వు షార్ట్ ఫిలిం తీలేవా? నువ్వు డైరెక్టర్ కాలేవా? ఎవరో ఏదో అన్నారని నీ లక్ష్యాన్ని ఎందుకు వదులుకుంటావు? నీ నమ్మకం నీతో ఉంది కదా, ధైర్యంగా ముందుకు సాగిపో. నీకొకటి చెప్తా, గుర్తుపెట్టుకో. అందరూ నిన్ను వదిలేస్తే అది నరకం, అందరినీ నువ్వు వదిలేస్తే అది నీకు స్వర్గం. నువ్వు ఎంతవరకు పరిగెడతావో అంతవరకు పరిగెత్తు, తర్వాత చూసుకుందాం. ఎవరో ఏదో అన్నారని వదిలేస్తా ఆపేస్తా నీ నమ్మకం కోల్పోవద్దు. వాళ్ళంతా నిన్ను నమ్మకపోతే షార్ట్ ఫిలిం తీలేవా? నువ్వు డైరెక్టర్ కాలేవా? ఎవరు నమ్మకపోయినా నా నమ్మకంతో నేను తీస్తానన్నా. వాళ్ళంతా నమ్మకపోయినా సరే నేను ఒక్కడిని నిలబడి షార్ట్ ఫిలిం తీస్తానన్నా. This is not ending, just beginning. कैमरामैन सर रेडी, बाबू रेडी, स्टार्ट कैमरा, యాక్షన్. రా. మాట్లాడు. దా, ఒక్కరో ఉండకూడదు. డైలాగే ఒక్కరో అన్నది, ఏం చేయలేదు. ఎటు చూసిన కదలే మావా, కొడతేరని కలలే మావా, పని ఉంటే మస్తుర మావా, లేదంటే పస్తులు మావా. కన్నీళ్లు ఉన్నా కష్టాలు ఉన్నా సంతోషమేరా, ఈ దారిలోనా ఏ ముళ్ళు ఉన్నా మాకిష్టమేరా. చలో చలో జై కల పరమావ.
యాక్షన్. సినిమాలే లైఫ్ సినిమా ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, ఎస్వీఆర్, సావిత్రి, రాజబాబు, రేలంగి, వీళ్ళందరితో పనిచేశాను. వీళ్ళందరూ తెలియదు కానీ ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే మీరు పని మీద అక్కడ ఫోన్ చూసుకున్నట్టు అట్లా వెళ్తుందో రోడ్డు అట్లా వెళ్తున్నట్టు ఏం జరుగుతుందంటే నేను కలగొట్టడం నువ్వు చూస్తాం అన్నమాట. అయితే చూసుకుంటే సీరియస్గా వస్తాయి తర్వాత నీ మోటివేషన్ ఎలా నీతో అవసరం ఉన్నప్పుడు మీ వాళ్ళు అదే అవసరం నీతో అవసరం లేకపోతే ఎవరు దీని తర్వాత కృష్ణ చదువుతూ ఏం పడుతుందిరా వాళ్ళతో ఏం పడుతుందిరా నీ నమ్మకం నీతో ఉంది కదా పద పరిగెత్తు